హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M3 Pro డిస్ప్లే అయితే మీరు చూడవచ్చు. మనకైతే పూర్తిగా అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. లైట్ అయితే ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు డిస్ప్లే మీద ఎలా అయితే క్రాక్స్ అయితే ఉన్నాయో, బ్లాక్ కలర్లో అయితే డాట్స్ అయితే రావడం జరిగింది కదా. పూర్తిగా అయితే మనకి డిస్ప్లే అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి న్యూ మొబైల్ లాగా ఉంది బ్యాక్ సైడ్ అంతా. ఎక్కడైతే మనకి బ్యాక్ సైడ్ అయితే డ్యామేజ్ లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ప్యానల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ ప్యానల్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. నేనైతే బ్లోయర్తో అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు బ్లోయర్ అయితే మూవ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఆ ఏరియాలో అలా ఉంచేస్తే అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది బ్యాక్ ప్యానల్ అనేది. ఎందుకంటే మూవ్ చేస్తూ ఉండాలి మనకి, ఎందుకంటే హీట్కి ఈ ప్లాస్టిక్ కాబట్టి అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే స్లోగా అయితే ఓపెన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. బ్లోయర్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు హీటర్ ఉన్న హీటర్ మీద కూడా పెట్టి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బ్లోయర్తో అంటే మీకు పర్టికులర్ ఏరియాలో అయితేనే మనకి హీట్ అవుతుంది, అదే హీటర్ మీద అయితే టోటల్ బాడీ మొత్తం అయితే హీట్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ బాడీగా అయితే హీట్ అయ్యి మీకు ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసుకోవడానికి. మీ ఇష్టం, అది మీకు ఎలా వీలవుతే అలా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చూడవచ్చు మనకి బ్యాక్ డోర్ అనేది అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సైడ్ అయితే ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి, లేదంటే మీరు స్క్రూ డ్రైవర్కైనా మీరు ఒక మ్యాగ్నెట్ అయితే స్టిక్ చేసుకుంటే మీకు ఆ స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు. ఎందుకంటే మనం వర్క్లో ఉంటాం కాబట్టి ఆ స్క్రూస్ అనేవి మనం సైడ్కి పెట్టుకుంటాం, దానివల్ల ఏమవుతాయంటే అవి మిస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఈ క్లిప్ కింద కూడా మనకైతే స్క్రూస్ అయితే ఉన్నాయి, చూసారు కదా. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్స్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తుందని చూడవచ్చు. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అంటే మీకు హౌసింగ్ అనేది అయితే పూర్తిగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు లాక్స్ అనేవి ఉంటాయి, లాక్స్ అనేవి మీకు అన్లాక్ అవుతాయి, మీకు ఈజీగా ఉంటుంది రిమూవ్ చేసుకోవడానికి. చూసారు కదా, ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది హౌసింగ్ అనేది. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ రింగర్ సెట్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఏరియా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఫ్లెక్స్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ అనేది వెళ్ళడానికి మనకి మైక్ ఇవన్నీ అయితే దీని ద్వారా వెళ్తాయి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. బ్యాటరీకి అయితే మనకి గ్లూ స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 2 స్టిక్కర్స్ అయితే రావడం జరిగింది, చూస్తున్నారు కదా. అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇది ప్రాపర్గా రిమూవ్ చేస్తే మీకు ఎక్కడైతే కట్ అవ్వకుండా వస్తుంది. చూడవచ్చు మనకి అంత ఈజీగా అయితే రావడం జరిగింది. అది కట్ అయితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఓపెన్ చేయడానికి. డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే మనం చూడవచ్చు రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. డిస్ప్లే అన్న వస్తుందంటే అని చూస్తే రావట్లేదు మనకి డిస్ప్లే. అయితే మనం బ్లోయర్తో అయితే మళ్ళీ రిమూవ్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే టెంపరేచర్ అయితే మనం 180-190 వరకు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. డిస్ప్లే తీయడానికి అయితే టెంపరేచర్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండాలి, ఎందుకంటే ఇది గ్లాస్ వస్తుంది కాబట్టి మీకు టెంపరేచర్ ఎక్కువ ఉంటేనే మనకి గ్లూ అనేది స్టిక్ అనేది వదిలేయడం జరుగుతుంది, లేదంటే మనకి చాలా హార్డ్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది టెంపరేచర్ మీ బ్లోయర్ బట్టి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఒక బ్లోయర్ అయితే మీకు 200 వరకు పెట్టుకుంటే కానీ మరి హీట్ రాదు. న్యూ బ్లోయర్స్ అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అయితే మీకు 200 బిలో పెట్టుకుంటే మీకు టెంపరేచర్ సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవుతుంది. మనం స్లోగా ఓపెన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడవచ్చు మనకి డిస్ప్లే అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఓల్డ్ డిస్ప్లే అనేది మీకు ఎలా ఉందనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూడవచ్చు. అయితే డిస్ప్లే అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ మనకి బెండ్ ఉండడం వల్ల అదైతే మనకి ఫిట్టింగ్ అయితే చూడవచ్చు మీరు. కింద అయితే మనకి ప్లేస్మెంట్ అయితే కూర్చుంటలేదు, మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్లో అయితే మనకి ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓల్డ్ గ్లూ అనేది మీకు అలా ఉండిపోతే డిస్ప్లే మీకు ఫిట్టింగ్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకా పైకి లెగిసే అవకాశం ఉంటుంది, సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే టెక్నీషియన్స్ అలా డైరెక్ట్ లైట్గా క్లీన్ చేసి గ్లూ అనేది వేసేస్తారు. అదేమవుతుందంటే డిస్ప్లే అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే రిమూవ్ చేసుకోవాలి. పూర్తిగా రిమూవ్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా కంప్లైంట్ అనేది రాదు ఫ్రెండ్స్. నేనైతే చూడవచ్చు మీరు నీట్గా అయితే నేను క్లీన్ చేసి మళ్ళీ బ్లోయర్తో అయితే మనం హీట్ చేసుకుంటున్నాం. ఓల్డ్ గ్లూ లేకుండా అయితే పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ సైడ్ కూడా
మెస్ కూడా దీంతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్పీకర్ మెస్ ఏదైతే ఉందో న్యూ డిస్ప్లేతో రావడం జరిగింది. డిస్ప్లే అయితే ఫిట్ చేసి ఒకసారి మనం ఆన్ చేసి చెక్ చేసుకుందాం. డిస్ప్లే కనెక్టర్ అయితే చూడొచ్చు, మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. డౌన్ సైడ్లో ఏదైతే చిన్న ఫ్లెక్స్ వచ్చిందో డిస్ప్లేతో పాటు దాంట్లోంచి ఏమవుతుందంటే మీకు ఛార్జింగ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా మైక్స్ ఇవన్నీ అయితే మీకు దాంట్లోంచి వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే పెట్టి మనం మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే ఉంది. బుటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడవచ్చు మనకైతే మెనూలోకి అయితే రావడం జరిగింది. సార్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అన్లాక్ చేసి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే డైల్ ప్యాడ్లో అయితే చెక్ చేస్తున్నాం. నెంబర్స్ అన్నీ మనకి ప్రాపర్గా పడుతున్నాయా లేదనేది. నెంబర్స్ అనేది అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్రైట్నెస్ అయితే ఫస్ట్ న్యూ డిస్ప్లే ఏదైనా కానీ మీరు బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా పవర్ సేవింగ్ మోడ్, డేటా సేవింగ్ మోడ్ అని ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్కలాగా ఇస్తాడు. అదంతా ఆఫ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడైతే డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మీకు ఫుల్గా వస్తుంది. ఒకవేళ మీకు పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే కనుక ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు ఒక 70% అట్లా వస్తుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకోండి. బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ ఎంత పెట్టినా కానీ రాదు. సరే అయితే మనం యాప్ అనేది చెక్ చేద్దాం. టచ్ అనేది ఆల్ ఏరియాస్లో చెక్ చేస్తుందని చూడవచ్చు. పూర్తిగా అయితే చెక్ చేసుకోండి ఆల్ బార్డర్స్లో. నెక్స్ట్ ఇంకా అప్ అండ్ డౌన్ సైడ్ కూడా నేనైతే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన టచ్ అన్న మీకు ప్రాబ్లం ఉంటే కనుక మీకు అది యాప్ అనేది అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడ అనేది టచ్ అనేది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా డయల్ ప్యాడ్లో కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇందాకైతే చెక్ చేసాం ఎమర్జెన్సీ కాల్స్లో. ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నాను. టచ్ ప్రాబ్లం ఉంటే మీకు 333 నెంబర్స్ ఆటోమేటిక్ నెంబర్స్ అయితే పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక 5 to 10 minutes అయితే చెక్ చేసుకోండి టచ్ అనేది. అంటే వీడియో కాబట్టి మీకైతే ఇలా చూపించడం జరుగుతుంది. జస్ట్ 1-2 minutes అయితే చూపించడం జరుగుతుంది. మీరైతే 5 to 10 minutes అయితే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి డిస్ప్లే వేసాక మీకు రిటర్న్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే చూపిస్తాను చూడవచ్చు మీరు. నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను ఉండండి. డివైస్ నేమ్ పోకో M3 Pro 5G మోడల్ అయితే. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. డివైస్ నేమ్ చూపించాను కదా. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ ఒకసారి ఉండండి. ఆల్ స్పెసిఫికేషన్స్లో అయితే ఉండడం జరుగుతుంది మోడల్ నెంబర్ అనేది. సరే జూమ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మోడల్ నెంబర్ చూస్తారు కదా, M2103K19PI. ఈ మోడల్ నెంబర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. సేమ్ మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే అనేది 2 మోడల్స్కి అయితే రావడం జరుగుతుంది. పోకో M3 Pro నెక్స్ట్ ఇంకా రెడ్మీ Note 10T 5G. ఈ 2 మోడల్స్కి అయితే సేమ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మొబైల్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ మీకు పోకోలో అయితే మీకు పోకో బ్రాండ్లో ఎలా దింపుతాడు అంతే. మీకు రెడ్మీలో అయితే మీకు కొద్ది డిజైన్ మారుతుంది, పోకోలో అయితే డిజైన్ మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ డిస్ప్లేకి ఛార్జింగ్ కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని డిస్ప్లేలో డిఫెక్ట్స్ ఉంటాయి, ఛార్జింగ్ అనేది ఎక్కదు. 17% అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు ఛార్జింగ్ అనేది. దీని ఛార్జింగ్ అనేది మనకి డిస్ప్లేలోంచి వెళ్ళడం జరుగుతుంది సప్లై అంతా. 17% అయితే ఉంది ఫ్రెండ్స్. మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. ఫాస్ట్ ఛార్జర్ అయితే పెట్టాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇదైతే బ్లర్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫోకస్ అయితే అవ్వట్లేదు. జస్ట్ ఒక 5 minutes అయితే మనం వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 5 minutes తర్వాత చూద్దాం ఎంత పర్సెంటేజ్ ఎక్కుతుందో ఛార్జింగ్ అనేది. చూడవచ్చు 4 minutes అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం 17% అయితే పెట్టడం జరిగింది. 19 అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 4 minutesలో 2% అయితే ఛార్జింగ్ అయింది. మనకి బాగానే అవుతుంది. నెక్స్ట్ ఇంకా వోల్టేజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అటు సైడ్ మీకు వోల్టేజ్ USB మీటర్ ఉంటుంది కదా, యాంప్స్ అనేది వస్తుంది. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ అనేది తక్కువ వస్తే డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నా మీకు ఎక్కదు. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ పిన్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్కదు ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడైతే కంప్లైంట్ లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే చేసి మనం డిస్ప్లే అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్స్ అన్నీ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు రిమూవ్ అయితే చేసుకుంటున్నాను డిస్ప్లే అనేది. వీడియో అయితే మనకి ఇందువల్ల కానీ ఫోకస్ అనేది అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. గ్లూ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెన్సార్ ఏరియాలో అయితే మీరు గ్లూ అనేది అయితే వేసుకోవద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో సెన్సార్ ఏరియాలో గ్లూ వేస్తే మీకు ఇన్కమింగ్ కాల్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా అన్లాక్ చేసినప్పుడు మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంకా లెన్స్ ఏరియా ఏదైతే ఉందో కింద డౌన్ సైడ్లో ఆ ఏరియాలో కూడా గ్లూ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే లెన్స్లోకి వెళ్ళి మీకు ఆటో టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకొని గ్లూ అనేది ఎక్కువ అనేది వేయకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే టెక్నీషియన్స్ గ్లూ అనేది ఎక్కువ వేసేస్తున్నారు. అది డిస్ప్లేలోకి వెళ్ళిపోయి మీకు ఆటోమేటిక్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అది మీరు చూసుకొని అయితే మీరు వేసుకోవాలి గ్లూ అనేది. ఆ ఫ్రేమ్లో మీకు ఎంత అయితే ఇచ్చాడో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసినా మీకు దాంట్లో గ్లూ అనేది ఉండదు. అది బయటగానే వచ్చేసే అవకాశం ఉంటుంది, లేదంటే డిస్ప్లేలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు చూసుకొని వేసుకోవాలి. డిస్ప్లే అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక 2x టేప్ అయితే వేసుకోవడం జరుగుతుంది బ్యాటరీ కోసం. ఎందుకంటే ముందైతే రిమూవ్ చేస్తాం కదా గ్లూ స్టిక్కర్స్ అనేవి, మనమైతే టేప్ అనేది వేసుకోవడం జరుగుతుంది గ్లూ టైప్. స్టిక్కర్స్ ఏదైతే ఉన్నాయో గ్లూ స్టిక్కర్స్ పైన అయితే మనకు ఒక ర్యాప్ అయితే ఉంటుంది, అదైతే రిమూవ్ చేసుకోవాలి. 2 సైడ్ టేప్ కాబట్టి మనకి 2 సైడ్స్ అయితే గ్లూ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే మనకి ఫోకస్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇదొకటి ప్రాబ్లం అయితే అవుతుంది మనకి. సమ్టైమ్స్ వీడియో అనేది మనకి సరిగ్గా అయితే మనకి రికార్డింగ్ అవుతుంది కానీ ఫోకస్ అనేది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంక రింగర్ సెట్ కూడా ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఇప్పుడైతే చూడవచ్చు ఫోకస్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హౌసింగ్ మీకు లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేది ఆటోమేటిక్గా అయితే మీకు ప్రెస్ చేస్తే లాక్స్ అనేవి పడడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. మనకైతే లాక్స్ అనేది పడడం జరిగింది. నెక్స్ట్ స్క్రూస్ అనేది అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిపైన అయితే ఒక క్లిప్ అయితే రావడం జరుగుతుంది కెమెరా పైన మాడ్యూల్ అనేది. ఫస్ట్ అయితే మన ఫింగర్ ప్రింట్ కేబుల్ ఏదైతే ఉందో అది మదర్ బోర్డ్ కనెక్ట్ చేసి మనకి దీని కింద స్క్రూ వేసిన తర్వాత మనం ఆ మాడ్యూల్ అనేది పైన ఫిట్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను నేను. వీడియో అయితే ఫార్వర్డ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రూస్ ఫిట్ చేసినప్పుడు, ఎందుకంటే లెంత్ అనేది అయితే మీకు ఎక్కువైతే రావడం జరుగుతుంది వీడియో అనేది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేస్తున్నాను. చూడవచ్చు మీరు. లోపు మొబైల్ అనేది బూటింగ్ అవుతూ ఉంటుంది. మనం స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈలోపు అయితే మనం స్క్రూస్ అనేది అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు. స్క్రూస్ అనేది ఓవర్ టైట్ అయితే చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు రేపొద్దున ఓపెన్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఓవర్ టైట్ చేస్తే. నెక్స్ట్ ఇంక దాంతో వచ్చిన స్క్రూస్ వేయండి. లాంగ్ లెంత్ స్క్రూస్ వేస్తే మీకు డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డిస్ప్లేలోకి వచ్చేస్తుంది అది లాంగ్ లెంత్ స్క్రూ వేసినప్పుడు. అదొకటి మీరు గమనించుకొని వేసుకోండి స్క్రూస్ అనేవి. బ్యాక్ డోర్ అయితే చూడవచ్చు. మనకి ఆల్రెడీ గ్లూ అయితే ఉండడం జరిగింది బ్యాక్ డోర్కి. డైరెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా గ్లూ ఏమీ అయితే మనం వేయడం జరగలేదు. మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్లో అయితే మనం ఓల్డ్ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. పాస్వర్డ్ అయితే అలాగైతే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. ఈ డిస్ప్లే అనేది మీకు 2 మోడల్స్కి అయితే రావడం జరుగుతుంది. పోకో M3 Pro, నెక్స్ట్ ఇంకా రెడ్మీ Note 10T 5G 2 మోడల్స్కి అయితే సేమ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది. రబ్బర్స్ అనేది వేసుకొని ఒక 3 అవర్స్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.